ఈ వీడియోలో మనం పైథాన్లో పాలిమార్ఫిజం ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మరి పాలిమార్ఫిజం అనగానే గివింగ్ మోర్ డెఫినేషన్స్ టు ఏ సింగిల్ ఫంక్షన్ ఆర్ సింగిల్ ఆపరేటర్. ఒకే ఫంక్షన్కి ఒకటి కంటే ఎక్కువ డెఫినేషన్స్ ఇవ్వడం, అంటే ఒకే ఫంక్షన్ నేమ్కి రకరకాల డెఫినేషన్స్ ఇవ్వడం, లేదా ఒకే ఆపరేటర్కి రకరకాల డెఫినేషన్స్ కోడింగ్ ఇవ్వడం, దీన్నే పాలిమార్ఫిజం అని చెప్పేసి అంటాం. మరి ఇక్కడ ఒకే ఫంక్షన్కి లేదంటే మెథడ్కి మనం మోర్ డెఫినేషన్స్ ఇచ్చినట్లయితే దాన్ని మెథడ్ ఓవర్లోడింగ్ లేదంటే మెథడ్ ఓవర్ రైడింగ్ అని చెప్పేసి అంటాం. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే మెథడ్ ఓవర్లోడింగ్ లేదంటే ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే ఒకే క్లాస్లో ఒకే నేమ్కి ఒకే ఫంక్షన్ నేమ్కి అదే క్లాస్లో రకరకాల డెఫినేషన్స్ ఇవ్వడం. జనరల్గా పాలిమార్ఫిజం మెథడ్ ఓవర్లోడింగ్ అనేది ఈ యొక్క పైథాన్లో తక్కువ అన్నమాట. ఓవర్ రైడింగ్ అనేది ఉంటుంది. ఓవర్ రైడింగ్ అంటే బేస్ క్లాస్లో ఉన్న ఫంక్షన్కి సబ్ క్లాస్లో వేరే డెఫినేషన్ ఇవ్వడం, రకరకాల డెఫినేషన్స్ ఇవ్వడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాల్ మీ అనే ఫంక్షన్ బేస్ క్లాస్లో ఉంది, దాన్ని సబ్ క్లాసెస్లో అదే కాల్ మీకి వేరే వేరే కోడింగు ఇవ్వడం, దీన్ని ఓవర్ రైడింగ్ అని చెప్పేసి అంటాం. ఓవర్ లోడింగ్ అంటే బేస్ క్లాస్లోనే కాల్ మీ అనే రకరకాలుగా డెఫినేషన్స్ ఇవ్వాలి. మరి అలా ఇచ్చినప్పుడు దాని యొక్క టైప్ని బట్టి, డేటా టైప్ని బట్టి ప్లస్ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇచ్చారనే దాన్ని బట్టి మీరు దాన్ని ఆ ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు అది పర్టికులర్ ఫంక్షన్ యాక్టివ్ అవుతుంది. మరి ఇక్కడ పైథాన్లో డేటా టైప్స్ అనేటివి సపరేట్గా మనకి మెన్షన్ చేయలేదు. అంటే ఎక్స్ప్లిసిట్గా మీకు ఇంట్ ఏ, ఇంట్ బి, అట్లనే క్యార్ ఏ ఇట్లా సిలో తీసుకున్నట్లుగా, C++లో తీసుకున్నట్లుగా ముందరగానే డేటా టైప్స్ ఒక వేరియబుల్కి ఇవ్వటం లేదు. కాబట్టి ఓవర్ లోడింగ్ కంటే ఇక్కడ ఓవర్ రైడింగ్ అనేది ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. అంటే బేస్ క్లాస్లో ఉన్న ఫంక్షన్కి మనం సబ్ క్లాసెస్లో వాటి యొక్క డెఫినేషన్ని మార్చడం, ఆ ఫంక్షన్కి డెఫినేషన్ని చేంజ్ చేయడం అనేది ఎక్కువ జరుగుతుంది. అదేవిధంగా ఆపరేటర్ ఓవర్లోడింగ్, ఆల్రెడీ ఉన్న ఈ ప్లస్ మైనస్ ఇట్లాంటి ఆపరేటర్స్ అన్నిటికీ కూడా మీరు న్యూ డెఫినేషన్స్ని ఇవ్వడం కుదురుతుంది. ప్లస్ అంటే జనరల్గా 2 + 3 5 అవుతుంది. అంటే ప్లస్ అంటే జనరల్గా ఇంటిజర్ వాల్యూస్ని, ఫ్లోటింగ్ వాల్యూస్ని ఇట్లా యాడ్ చేసేదానికి యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ ప్లస్ అనేది పైథాన్లో స్ట్రింగ్ వాల్యూస్ని, ఫ్లోటింగ్ వాల్యూస్ని, ఇంటిజర్ వాల్యూస్ని ఇట్లా డిఫరెంట్ వేస్లో ఈ యొక్క ప్లస్ ఆపరేటర్ వర్క్ అవుతుంది. ఎందుకంటే మీరు గమనించినట్లయితే ఎగ్జాంపుల్లో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 7 + 6 అంటాను. ఓకే, 2 ఇంటిజర్స్ని యాడ్ చేసింది. అట్లనే 2 స్ట్రింగ్స్ని నాని ప్లస్ జానీ అని ఇస్తాం. రెండిట్లని 2 స్ట్రింగ్స్ని కూడా యాడ్ చేసింది. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ఆ ప్లస్ అనే ఆపరేటర్ ఆల్రెడీ ఓవర్ రైడ్ అయి ఉంది, లేదంటే ఓవర్లోడ్ అయి ఉంది అని అర్థం అన్నమాట. అంటే ప్లస్ ఆపరేటర్కి మోర్ దాన్ 1 డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఇంటిజర్ క్లాస్లో, ఎస్టీఆర్ క్లాస్లో, స్ట్రింగ్ క్లాస్లో ఈ యొక్క ప్లస్ ఆపరేటర్ని ఓవర్లోడ్ చేస్తున్నాం. మరి ఇట్లా మనం ఓవర్లోడ్ చేసేదానికి పైథాన్లో ఈ యొక్క ఆపరేటర్స్కి ఒక్కొక్క ఆపరేటర్కి ఒక్కొక్క ఫంక్షన్ ఇవ్వడం జరిగింది. ప్లస్ని ఓవర్లోడ్ చేయాలంటే __యాడ్ __ అని ఇచ్చి, ఇక్కడ యాడింగ్ అంటే లెఫ్ట్ సైడు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, రైట్ సైడ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. మరి లెఫ్ట్ సైడ్ ఏమో సెల్ఫ్ అంటే ప్రజెంట్ ఉన్న క్లాసు, అదర్ అంటే ఇంకొకటి వేరే
క్లాసు లేదంటే వేరే వేరియబుల్ అని అర్థం. అదే సెల్ఫ్ అదర్ అంటే లెఫ్ట్ సైడు రైట్ సైడు. ఇట్లా ప్రతి ఆపరేటర్కి కూడా ఇంటికి కూడా MUL, మైనస్కి SUB, ఇట్లా ప్రతి దానికి కూడా ఇక్కడ ఈ ఆపరేటర్స్ని కొత్త డెఫినేషన్ ఈ ఆపరేటర్స్కి ఇవ్వాలంటే రిలేటెడ్ ఫంక్షన్ని మనం ఓవర్లోడ్ చేసుకోవచ్చు. ప్లస్ ఆపరేటర్ని ఓవర్లోడ్ చేయాలనుకోండి, యాడ్ అని మీరు కొత్త డెఫినేషన్ యాడ్కి ఇస్తే ప్లస్ ఆపరేటర్ వేరే విధంగా వర్క్ అవుతుంది. ఓకే, మరి ఎగ్జాంపుల్స్లో మనం చూసినట్లయితే ఫస్ట్ ఫంక్షన్ ఓవర్ రైడింగ్ ఎలా చేయొచ్చో ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం. మరి ఇక్కడ ఓవర్ రైడింగ్ అనగానే ఆల్రెడీ ఇక్కడ ఆ మెథడ్ లేదంటే ఫంక్షన్ పేరెంట్ క్లాస్లో ఉండాలి. ఇక్కడ మై మెథడ్ అనేది పేరెంట్ క్లాస్లో ఉంది. ఈ పేరెంట్ క్లాస్ని నేను చైల్డ్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేసుకుంటున్నాను. ఓవర్ రైడ్ చేయాలంటే కంపల్సరీగా ఇక్కడ ఇన్హెరిటెన్స్ యూజ్ చేయాలి. అంటే వేరే క్లాస్లో ఉన్నదాన్ని ఇంకొక క్లాస్లో కొత్త డెఫినేషన్ ఇవ్వడమే ఓవర్ రైడింగ్ ఆ యొక్క ఫంక్షన్కి. మై మెథడ్ని మళ్ళీ చైల్డ్లో మళ్ళీ రాశాను. ఆల్రెడీ పేరెంట్లో ఉంది, మళ్ళీ చైల్డ్లో రాశాను. ఇక్కడ కొత్త డెఫినేషన్ ఇచ్చాను. ఇక్కడ కాలింగ్ చైల్డ్ మెథడ్, పైనేమో కాలింగ్ పేరెంట్ మెథడ్ అని ఇచ్చాను. మరి చైల్డ్కి ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాను. C.my మెథడ్ అనగానే మీరు చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తే కాలింగ్ చైల్డ్ మెథడ్ అంటే పేరెంట్లో ఉన్నదాన్ని ఇక్కడ ఓవర్ రైడ్ చేసాం అన్నమాట. సో ఈ విధంగా ఫంక్షన్ ఓవర్ రైడింగ్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, యానిమల్ అనే ఒక క్లాస్ తీసుకున్నాను. ఇక్కడ టాక్ అని ఒక మెథడ్ ఇచ్చాను. కానీ ఈ టాక్కి ఎటువంటి కోడ్ రాయలేదు, సింపుల్గా పాస్ అనే కీవర్డ్ ఇచ్చేసాను. అంటే ఫ్యూచర్ పర్పసు ఇది జస్ట్ టాక్ అని ఇవ్వడం జరిగింది. మరి ఈ టాక్ అనే ఫంక్షన్ని ఇక్కడ క్యాట్లోను డాగ్లోను నేను ఓవర్ రైడ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ టాక్కి మ్యావ్ అని, అట్లనే డాగ్కి ఊఫ్ అని ఇట్లా రెండు మెసేజెస్ ఇచ్చాను. బేస్ క్లాసులో దీనికి ఎటువంటి డెఫినేషన్ లేదు, కానీ సబ్ క్లాస్లో డెఫినేషన్ వచ్చింది. దీంట్లో దాన్ని ఓవర్ రైడ్ చేసాం అనమాట, ఈ టాక్ అనేదాన్ని. సో యానిమల్ డాట్ టాక్ అంటే ఏ డాట్ టాక్, యానిమల్కి ఒక ఆబ్జెక్ట్ని ఏని తీసుకున్నాను. ఏ డాట్ టాక్ అంటే ఏమీ రాదు, ఎందుకంటే ఇక్కడ ఏ డెఫినేషన్ దానికి ఇవ్వలేదు, పాస్ అని ఇచ్చేసాం. రన్ చేసి చూడండి. అదే సి డాట్ టాక్, క్యాట్కి ఆబ్జెక్ట్ అయిన సి డాట్ టాక్ అనగానే మీకు ఈ మెసేజ్ మ్యావ్ అని ప్రింట్ అవుతుంది. అదే డి డాట్ టాక్, డాగ్కి ఆబ్జెక్ట్ అయిన డి డాట్ టాక్ అనగానే ఈ మెసేజ్ ఊఫ్ అనే మెసేజ్ ఇక్కడ ప్రింట్ కావడం జరిగింది. ఈ విధంగా బేస్ క్లాస్లో ఉన్న ఫంక్షన్ని ఓవర్ రైడ్ చేయొచ్చు. మరి అట్లనే ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఎలా చేయొచ్చో ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. మరి ఇక్కడ సర్కిల్ అనే ఒక క్లాస్ తీసుకున్నాను. ఒకే క్లాస్లో ఇక్కడ రకరకాల ఫంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ కన్స్ట్రక్టర్ రేడియస్ని తీసుకున్నాను. కన్స్ట్రక్టర్లో రేడియస్కి వాల్యూని అసైన్ చేయడం జరిగింది. గెట్ రేడియస్ అంటే ఆ యొక్క రేడియస్ ఏంటో రిటర్న్ చేస్తుంది. ఏరియాని క్యాల్కులేట్ చేసేదానికి ఏరియా అనే ఫంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్లస్ ఆపరేటర్ని యాడ్ ఫంక్షన్ ద్వారా, యాడ్ అనేది ప్లస్ ఆపరేటర్కి ఓవర్లోడ్ చేసేదానికి వాడే ఒక ఫంక్షన్, ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ అనుకుందాం. మరి ఇక్కడ సెల్ఫ్ అంటే ప్రజెంట్ క్లాసు, అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లస్కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఆర్గ్యుమెంటు. అట్లనే రైట్ సైడ్ ఇచ్చేదానికి కామా,
అనదర్ సర్కిల్ అంటే రైట్ సైడ్ ఉన్నది. సో ఇప్పుడు రిటర్న్ సర్కిల్ ఆఫ్ సెల్ఫ్ డాట్ రేడియస్ ప్లస్ అనదర్ సర్కిల్ డాట్ రేడియస్, రెండు రేడియస్ని కలిపి ఇక్కడ సర్కిల్లో రిటర్న్ చేస్తుంది. అంటే ప్లస్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ ఉన్నది రెండు కలిపి ఇక్కడ సర్కిల్లో రావడం జరుగుతుంది. మరి ఓకే, C1 డాట్ గెట్ రేడియస్ ఎంత 4 రిటర్న్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. 4 వచ్చింది. మరి దాని ఏరియా క్యాల్కులేట్ చేశాను ఇట్లా పై ద్వారా ఇట్లా మనం ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఏరియాని క్యాల్కులేట్ చేసాం. దాని ఏరియా కూడా రావడం జరిగింది. C1 యొక్క ఏరియా. అదే C2 డాట్ గెట్ రేడియస్, C2కి ఇక్కడ రేడియస్ 5 తీసుకున్నాం. మరి ఈ యొక్క C2 డాట్ ఏరియా అనగానే ఇక్కడ C2కి ఏరియా ఇది క్యాల్కులేట్ కావడం జరిగింది. మరి ఇప్పుడు C1 C2 అనేది ఏంటివి? అవి ఇంటిజర్లు కాదు, క్యారెక్టర్లో కాదు, C1 C2ల్లో మీకు ఆబ్జెక్ట్స్ అవి. మరి ఈ రెండు ఆబ్జెక్ట్స్ని కలిపి C3లోకి తీసుకొస్తుంది. మరి C3 అంటే ఆఫ్కోర్స్ ఇంటర్నల్గా అవి ఇంటిజర్ వాల్యూస్ని కలిగి ఉన్న C1 C2 అనేటివి సర్కిల్కి తీసుకున్న ఆబ్జెక్ట్స్ అనేటివి మీరు గుర్తించాలి. మరి C3లోకి 9 అని వెళ్ళడం జరిగింది. మరి C3 డాట్ గెట్ రేడియస్ అనగానే C3 యొక్క రేడియస్ ప్లస్ C3 ఏరియా కూడా ఇట్లా క్యాల్కులేట్ అయ్యి మీకు ప్రింట్ అయింది. మొత్తానికి ఇక్కడ యాడ్ ఫంక్షన్ ద్వారా ప్లస్ ఆపరేటర్ని ఓవర్లోడ్ చేసాం. మరి ఇట్లా ఓవర్లోడ్ చేసినప్పుడు రెండు ఆబ్జెక్ట్స్లో ఉన్న వాల్యూస్ యాడ్ కావడం జరిగింది. ఇంకా మీకు క్లియరెన్స్ రావాలి అంటే ఇంకొక ఎగ్జాంపుల్లో ఈ యొక్క ఆపరేటర్ని ఏ విధంగా ఓవర్లోడ్ చేయొచ్చో చూద్దాం. ఇక్కడ వెక్టర్ ఆబ్జెక్ట్ వెక్టర్ క్లాస్ అనేదాన్ని ఒకటి తీసుకున్నాం. ఇక్కడ రెండు పారామీటర్స్ తీసుకున్నాం కన్స్ట్రక్టర్లో. ఏ బి రెండు వాల్యూస్ ఇచ్చాం. మరి str రిటర్న్ సెల్ఫ్ డాట్ ఏ సెల్ఫ్ డాట్ బి అని ఇక్కడ str ఫంక్షన్ కూడా మనం ఏం చేసాం? ఓవర్ రైట్ చేసాం, లేదంటే ఓవర్లోడ్ చేసాం. అట్లానే యాడ్ని కూడా ఇక్కడ ఓవర్లోడ్ చేసాం. సెల్ఫ్ డాట్ ఏ ప్లస్ అదర్ డాట్ ఏ, అదేవిధంగా సెల్ఫ్ డాట్ పి ప్లస్ అదర్ డాట్ బి. అంటే సెల్ఫ్ అంటే ఇక్కడ వెక్టర్ క్లాస్లో ఏ బిలు రెండు తీసుకున్నాం. మరి ఇక్కడ మనం చేస్తున్నది ఏంటంటే రెండు వెక్టార్ ఆబ్జెక్ట్స్లో ఉన్న ఏలని రెండు వెక్టార్ ఆబ్జెక్ట్స్లో ఉన్న బీలని కలిపి ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. చూడండి, రన్ చేసి చూడండి. 7, 8 అంటే జనరల్గా ప్లస్ ఆపరేటర్ అనేది రెండు ఇంటిజర్ వాల్యూస్ని కలుపుతుంది. అట్లా కాకుండా ఇక్కడ 4 ఆపరేషన్స్ జరిగాయి. 2 ఏలు కలిసాయి, 2 బీలు కలిసాయి. ప్రింట్ v1 ప్లస్ v2 అంటే వెక్టార్ 1లో ఉన్నవి వెక్టార్ 2లో ఉన్నవి కలిపి రెండు వస్తున్నాయి అన్నమాట. అదే రిటర్న్ వెక్టార్ అంటే v3లోకి మనం ఈ v1 ప్లస్ v2ని కలిపినట్టు అర్థం అన్నమాట. వెక్టార్ 3 అనేది క్రియేట్ అయింది. మరి v1లో ఏమున్నాయి? ఏ బీలు ఉన్నాయి. v2లో ఏమున్నాయి? మళ్ళీ ఏ బీలు ఉన్నాయి. దీంట్లో ఉన్న ఏ, దీంట్లో ఉన్న ఏ, దీంట్లో ఉన్న బి, దీంట్లో ఉన్న బి రెండు కలిపి మూడో వెక్టార్లోకి ఇక్కడ యాడ్ ఫంక్షన్ ద్వారా
మనం యాడ్ చేస్తున్నాం. అంటే 4 వాల్యూస్ కలిపాం అన్నమాట ఇప్పుడు యాడ్ ఫంక్షన్ ద్వారా. ఇట్లానే స్ట్రింగ్ని మిగతా ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ లిస్ట్లో చూపించిన విధంగా వీటిలంతా కూడా మీరు ఓవర్లోడ్ చేయొచ్చు. ఓకే,